హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఈరోజు బొరుగు ముద్దలు తయారు చేస్తున్నాం. బొరుగులు బెల్లం చూడండి. ఇప్పుడు మేము తయారు చేస్తాం. అమ్మ తయారు చేస్తుంది చూడండి. నాకు రాదనమాట. అమ్మ చేస్తానంటే సరేలేని పిలిచాను. మా అమ్మ పేరు కూడా విజయలక్ష్మి, నా పేరు అమ్మ పేరు ఒకటే, పక్క పక్కనే ఉంటాం అనమాట. అమ్మ ఇప్పుడు బొరుగు ముద్దలు తయారు చేస్తా చూడండి. ఓకేనా? వాటర్ అయినమ్మ కొంచెం నేను వేసాము. ఆ వాటర్లో బెల్లం ఇలా వాటర్ పోసుకోవాలి. కొంచెం తగినన్ని బొరుగులు కదా, కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట వాటరు. మన ఇందాక పల్లీ లడ్లలాగా కాదు, ఇది కొంచెం ఎక్కువ ఉండాలి వాటర్. పెద్ద బాండీ పెట్టుకోవాలి. వాళ్ళ అమ్మగారు అండి. ఓకే, నాకు తెలియదు ఈ విషయం. మాకు పాకం కాగేదే ఆలస్యం ఇక్కడ. లేదు కనపడుతున్నా. ఇది అచ్చుల బెల్లం తెచ్చింది. నేనైతమ్మా అన్నాల దాంట్లో కొద్దిగా నలకలు వస్తాను. కొంచెం ముదురుపాకం రావాలన్నమాట. ఇలాగా పాకము గట్టిగా రావాలన్నమాట. రాయిలాగా అయిపోవాలి దాంట్లో వేస్తే. మన సేమ్ అరిసెల పాకం ఎంతో కొంచెం ఇంకా ముదురుగా రావాలి. మనకు అదేంటంటే ఇట్లా గట్టిగా అయిపోద్ది అనమాట. ఇట్లా ఎంత అది అట్లా గట్టిగా అయిపోతుంది. రాయిలాగా అయిపోతుంది. ఇట్లా చూపించాము ఇక అట్లా గట్టిగా కావాలి పాకం బొరుగు ముద్దలకి. ఇక అట్లా కావాలి. అట్లయితే గట్టిగా బాగుంటుంది అనమాట. లడ్డు మనం కొరుక్కోవడానికి మంచిగా అనిపిస్తుంది. ఇలా పోసుకోవాలన్నమాట. అలా వేస్తే ఏమైందంటే కొంచెం ఇలా ఇంద్రమ్మ రాలేదు, అమ్మ రాలేదు. వచ్చి ఆడ కూర్చుందండి. పాపం వేడి నీళ్ళు తెస్తా ఉందా. ఇలా పెద్దగా ఉండాలి ఎట్లయినా. కడాయి ఇంకా పెద్దగా ఉండాలి. నేను తెస్తాను సరే. మామూలుగా ఉంటాయి. నేను దిప్పుతాయి అమ్మ లేకపోతే పట్టు. వర్షాలు వస్తాయేమో. పగులు చేస్తే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా. మాకేమో జనాలు ఎక్కువ. మా శ్రీకాంత్ ఇంట్లో తినేది యూత్ శ్రీకాంత్కి మేము కూడా బాగానే బొరుగులు అందరు ఈ బొంగులు ఇటు పెద్దోళ్ళ మీద తినొచ్చు. ఇళ్ళ పెద్ద ఏమి గ్రామంలో వచ్చే గ్యాస్ అదో ఇదో అని కాదు, ఏముండదు. బెల్లం కాబట్టి కొంచెం బెల్లం పాకమే ముదురు రావాలి. రేట్ల కొడితే శబ్దం రావాలి. టంగ్